రైట్, నిజామాబాద్కి వెళ్ళబోతూ ఉన్నాం మనం. సో నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయబోతున్న వాళ్ళు, అలాగే అక్కడ గెలిచే అవకాశం ఉన్నటువంటి అభ్యర్థిని చూస్తున్నామని. నిజామాబాద్లో మనకి జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ బీజేపీకి ఎడ్జ్ కనపడుతుంది, బట్ స్టిల్ టఫ్ ఫైట్ కనపడుతుంది. పాయింట్స్లోకి వెళదాం, ఎక్కడ ఎవరికి పాజిటివ్ ఉంది, ఎవరికి నెగిటివ్ ఉంది, పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్లోకి వెళ్ళి చూసినట్లయితే ఒకసారి ఇది అభ్యర్థులకు సంబంధించినటువంటి మనం డీటెయిల్స్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ బీజేపీకి ఎడ్జ్ ఎందుకు కనబడుతుంది, ఎవరికి ఎడ్జ్ తక్కువ కనబడుతుంది, కారణాలు ఏంటి ఒకసారి మనం చూసినట్లయితే హోరాహోరీగా కనబడుతుంది. ముగ్గురు కూడా చాలా కీలకమైనటువంటి నేతలు. సార్ శ్రీనివాస్ గారు. రైట్ అండి, ఇక్కడ మనం చూస్తాం పాయింట్స్ పడుతుంటాయి. మనం ఇక్కడ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోగానే 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోగానే వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచాడు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ మెదక్ చాలా పెద్ద అంటే కాన్స్టిట్యున్సీ, పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, స్ప్రెడ్ వైడ్ స్ప్రెడ్ చాలా జిల్లాల్లో. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ 4 జిల్లాల పట్టభద్రుల ఓట్ల నుంచి గెలవటం అనేటువంటిది అసలు ఎమ్మెల్యే గెలిచిన కన్నా కష్టం. ఏంటి ఎంత కష్టమో ఊహించుకో. కరెక్ట్, ఎక్కడికక్కడ సమీకరణాలు మారిపోతాయి. ఎగ్జాక్ట్లీ, అందులో అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ జిల్లా ఆర్టీఐ అధికారి చంద్రశేఖర్ గౌడ్ తీసుకొచ్చి అక్కడ రాజీనామా చేయించి నిలబెట్టింది. ఎందుకు? ఫైనాన్షియల్గా అధికారంలో ఉన్నాం, డబ్బులు ఉన్నాయి, ఆయన వ్యక్తిగతంగా పనిచేశాడనో ఆయనకు ఏదో నెట్వర్క్ ఉంటుంది అనే దాంతో అయినా ఆయనకి ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ ఆయన గెలిపించింది అక్కడ. కాబట్టి ఇవాళ కూడా నేనేమంటానంటే నిజామాబాద్ ఎంపీగా ఆయన పెట్టడం వెనకాల కాంగ్రెస్ లేదంటే ముఖ్యమంత్రి స్ట్రాటజీ అది. ఎందుకు? ఆయన రైతువారీగా ఉంటాడు, ఆయన వేషధారణ కానీ ఆయన రోజువారీ దినచర్య కానీ చాలా సౌమ్యుడిగా ఉంటాం, రైతువారి స్వభావంగా ఉంటాం. ఆయన ఇప్పుడు చూసినా భుజం మీద పచ్చ కండవాతో కనపడతాడు, రాజకీయ నాయకులా కాకుండా సాధారణ మనిషిలా కనపడతాడు. రెండోది ఏంటంటే నిజామాబాద్ నియోజకవర్గంలో రైతాంగం ఎక్కువ, పసుపు రైతులు కానీ ఎర్రజొన్నలు పండించేవాళ్ళు కానీ ఏ రకంగా చూసినా రైతు వారికి ఇది ఆయన కలిసి వచ్చే అంశంగా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్నాడు, రెండు రైతుగా కనపడుతుంటాడు, మీరు అన్నట్టుగా సౌమ్యుడిగా ఉంటాడు. పట్టభద్రుల ఎన్నికల్లో ఆ రకమైనటువంటి మొన్న నిలబడి ఓడిపోయాడు. మళ్ళీ ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే మళ్ళీ ఓడిపోయాడు, 2023 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే అరవింద్కు ఉన్నటువంటి నెగిటివ్ అంశం ఏంటంటే యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది ఆయనకి. ఆ యాటిట్యూడ్ ప్రాబ్లం వల్ల ఏమైంది, విత్ ఇన్ ద బీజేపీలో గ్రూపులు కట్టాడు అనేటువంటి బలమైన విమర్శ ఉంది. ఎన్డీఎల్ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టి అక్కడ కొత్త అభ్యర్థిని తీసుకొచ్చాడని, మొన్న ఎన్నికల ముందాక ఆర్మూర్లో ఒక అభ్యర్థిని ఎక్స్పోజ్ చేసి చివరి క్షణంలో ఇంకొక ఆయన తీసుకొచ్చి టికెట్ ఇచ్చాడని, అట్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా 2-3 ప్రోత్సహించి చివరికి ఒకరికి టికెట్ ఇచ్చి మిగిలిన అన్యాయం చేశాడనేటువంటి విమర్శ కానీ ఆరోపణ కానీ ఆయన మీద ఉంది. యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది. పసుపు బోర్డు గురించి చెప్పినా ఇప్పటికీ అది ఇంకా లాంచ్ కాని పరిస్థితి ఉంది. ఇవి అని సరే బీజేపీకి అక్కడ మన ఏమంటారు అర్బన్ ఉంది, నిజామాబాద్ అర్బను బీజేపీకి సంబంధించింది, ఆర్మూరు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. 1-2 నియోజకవర్గం మళ్ళీ ఎక్కడ బీజేపీకి ఎడ్జ్ కనపడుతుంది సార్ ప్రధానంగా, అంటే ప్లస్ పాయింట్స్ ఎక్కడ బీజేపీ అంటే సిట్టింగ్ ఎంపీ కావటం సెంటిమెంటే. ఇక్కడ మళ్ళీ మోడీ ఇమేజ్, అరవింద్ ఇమేజ్ లేదు. పోయినసారి అరవింద్కి కొంత కవిత మీద ఉన్న వ్యతిరేకత వర్కౌట్ అయింది, అక్కడ కాంగ్రెస్ మరీ మైనస్ అయిపోయింది. కాంగ్రెస్ మరీ ఎంత మైనస్ అయిందంటే పూర్తి స్థాయి మైనస్ అయింది. ఇప్పుడు కూడా ఏం జరగబోతుందంటే ఇక్కడ బీఆర్ఎస్కు మున్నూరు కాపు బాజిరెడ్డి, అరవింద్ మున్నూరు కాపు. బాజిరెడ్డి కూడా బలమైన నాయకుడు మున్నూరు కాపులో, ఎందుకంటే చాలా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, మొన్న ఓడిపోయాడు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఆ సామాజిక వర్గం, ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావడం కూడా సెగ్మెంట్ లో మున్నూరు కాపు చాలా సిగ్నిఫికెంట్ ఓట్. ఎగ్జాక్ట్లీ. రెండోది ఏంది, బండి సంజయ్ ధర్మపురి సంజయ్ వీళ్ళ అన్న అరవింద్ తమ్ముడు ఎట్లని ఓడించాలని, ఎందుకంటే వాళ్ళ నాన్న విషయంలో జరిగిన ఉన్నాయి, అది ఆయన కూడా అండర్ కరెంట్ బాగా సీరియస్గా పనిచేస్తారు. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అరవింద్కి మైనస్గా కనపడుతున్న పరిస్థితి. రెండు ఇందాక ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఉండటం, అంటే క్యాండిడేట్ ప్లస్ గవర్నమెంట్ ఉండటం ప్లస్ ఇవన్నీ కొద్దిగా ప్లస్ కలిసి వస్తాయి. వాళ్ళిద్దరి మధ్య ఓట్లు చీలిపోవటం, సిట్టింగ్ ఎంపీ అరవింద్ కుమార్ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్, ఇవి కాంగ్రెస్ కలిసి వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది.